धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि। అలాగే ఈసీ మెంబర్స్ ఫేమస్ ఈసీ మెంబర్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పు జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన. సో కరెక్ట్గా అక్యురసీతో మన కార్యక్రమాలు వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారా, ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది సమానంగా ఉంటుందా? మరి ఎవరైనా కార్యక్రమం చేసినప్పుడు వేరే వాళ్ళు చేసినప్పుడు ఎలా ఉంది, మా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, సభ్యులందరికీ తెలిసేట్టుగా ఉంటున్నారు, సమాజానికి తెలిసేట్టుగా ఉంటుందో లేదనేది మనం ఆలోచిస్తే అది పెద్ద ప్రశ్నాత్మకంగానే మన ముందుంటుంది అది. సో అందుకని మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ప్రసన్నగా మన మిత్రుడు జర్నలిజం ఆపరేట్ చేసినటువంటి జిగ్గడి ప్రసాద్ గారిని ఇవాళ వచ్చినటువంటి అభివృద్ధి కూడా అది పరిచయం చేయవలసిందిగా నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఒక అంబేద్కర్ జర్నలిజం గురించి కానీ మించినటువంటి పెద్ద మనుషులు ఈ దేశంలోనే ఎక్కడ లేరు అని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే ఈ వేదికను అలంకరించినటువంటి వారు పత్రికా రంగంలో 26 వయసులోనే పత్రికా రంగంలో కన్ను పట్టుకొని పత్రికా రంగాన్ని మనం ఎలా పిలవడం జరిగింది. ఈ పత్రికా రంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా పాత్ర ఏంటి అనుకున్నట్లయితే ఆంగ్లేయుల పాలనలో మొదట భారతదేశానికి పేరుకు వచ్చింది జర్నలిజం. ఈ జర్నలిజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అందిపుచ్చుకొని మరి ఈ భారతదేశంలో ఉన్న అనగదొక్కబడిన నిరుపేదలైన అధిక సంఖ్యాకుల అదే విధంగా మరి ఈ బలహీన వర్గాలు చెందిన ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తన గలంతో పోరాటంతో మరి వాళ్ళు జర్నలిజం అందిపుచ్చుకొని బాల గంగాధర తిలక్ గాంధీజీతో సమానంగా వారు రచన చేస్తూ ఈ యొక్క బహుజన సైన్యాన్ని నింపిన ఏకైక వ్యక్తి భారతదేశంలో. వేదిక మీద ఉన్న పెద్దలు మా అన్నయ్య సాక్షి సతీష్ చంద్ర గారు, ఇంకో పెద్ద అన్నయ్య పరిశోధనాత్మక జర్నలిజానికి చిరునామా ఏది మా ఆంధ్ర యూనివర్సిటీ అంటే మా తమ్ముడు ఆచార్య సత్యపాల్ గారు, వారి సతీమణి సోదరి ప్రొఫెసర్ ప్రజ్ఞ గారు. చాలా సంవత్సరాల క్రితం దళిత జర్నలిజం అనగానే చాలామంది అందరు నవ్వుకున్నారు. చాలామంది దళిత అంటే మన జర్నలిజమే దూరం అయిపోతుంది కదా, మన దళిత జర్నలిజం ఏంటి దీంట్లో అంటే దాన్ని ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకొని, ఒక సవాలుగా తీసుకుని, ఒక తపస్సులా భావించి దాన్ని ఒక పిహెచ్డి పరిశోధనా గ్రంథంగా మార్చిన మా తమ్ముడు డాక్టర్ జికేడి ప్రసాద్ మళ్ళీ నా ప్రధాన ప్రసంగంలో దాని గురించి మాట్లాడతా. చాలామంది ఎగతాళి చేశారు, అసలు దీని మీద కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, అసలు ఆ జర్నలిజానికి ఏమైనా పేరు ఉంటుందా అని. అదే మమ్మల్ని అవహేళనే మమ్మల్ని సవాల్గా తీసుకునేలాగా చేసింది. ఎన్నో గ్రంథాలు పరిశీలించి ముఖ్యంగా మహనీయుడు అంబేద్కర్ ప్రారంభించిన అనేక పత్రికలతో పాటు వారి స్ఫూర్తితో అక్షర అధ్యయనం చేసిన అందరూ మహనీయుల స్ఫూర్తితో
ఆ కార్యక్రమం సజీవంగా పూర్తి చేశాం. ఇవాళ 2 సందర్భాలను పురస్కరించుకొని అంబేద్కర్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం ఒకటి. మనం ఇంత స్వేచ్ఛగా, ఎంతో నిర్బంధం ఉన్నా కూడా ఎంత స్వేచ్ఛగా మాట్లాడడానికి మనకి ఈ మైకు పట్టుకునే అవకాశాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో మనం ఇదంతా మాట్లాడగలుగుతున్నాం. ఒక చిన్న విజ్ఞప్తి, మఫ్టీలో ఎవరైనా మన సోదరులు, పోలీస్ సోదరులు ఉంటే కేవలం మేము మాట్లాడిన వాస్తవాలను మాత్రమే అందించండి, లేకపోతే మా మీద అర్బన్ నక్సలైట్ అని చెప్పి మళ్ళీ ఏదో ఒక బిల్లు తగ్గించే అవకాశం ఉంది. దయచేసి అలాంటిదేం లేదు. మేము అట్టడుగు వర్గాల వాళ్ళం, వాయిస్లెస్గా మేము అందరం అనుకుంటున్నాం. మా వాయిస్ని కూడా మీరు అప్పుడప్పుడు వినండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన వెనకున్న మూక్ నాయక్, అది మరాఠీ పత్రిక. మూక్ అంటే వాయిస్ లేనివాడు, మోగజనం అంటాడు కదా, మోగజనగళం. అది ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే దోపిడికి రాపిడికి గురవుతున్నారో, ఎవరైతే బానిసత్వంలో మగ్గుతున్నారో వాళ్ళందరికీ పిడికిలి బిగించే ఒక అవకాశాన్ని అక్షరాయుధాల ద్వారా సాధించాలని చెప్పి ఆ మహనీయుడు ప్రారంభించిన పత్రిక మూక్ నాయక్. అంబేద్కర్ ఇందాక మా కళ్యాణరావు గారు చెప్పారు, గాంధీ కూడా ఆ రోజుల్లో పత్రికలు ప్రారంభించారు. ఎందుకంటే హరిజన్ రకరకాల పత్రికలు, బాలగంగాధర్ తిలక్ అక్కడిని ప్రారంభించారు. మన రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు, వీరందరూ సోకాళ్ళ సంస్కరణ కోసం వాళ్ళందరూ పనిచేస్తే, ఇక్కడ ఈయన హక్కుల సాధన కోసం, కార్మికుల కోసం ఒక పత్రిక, వ్యవసాయదారుల కోసం ఒక పత్రిక, మహిళల కోసం ఒక పత్రిక, ఇలా ప్రతి పత్రికకు ఒక స్పష్టమైన ఎజెండాతో అంబేద్కర్ పత్రికలు ప్రారంభించారు. ఆ పత్రికలు అంటే అవి ఇంకా ఉంటే దాన్ని వ్యాపారాత్మకంగా మార్చే అవకాశం ఉంది కనుక వాటిని ఏ లక్ష్యంతో ప్రారంభించారు ఆ లక్షణాలు పుణికిపుచ్చుకుని ఆ పత్రికలు కొనసాగించి తద్వారా ప్రజల్లో జాగృతం చేసి ఆ పర్పస్, ఆ ఉద్దేశం పూర్తి అయింది అనిపించిన తర్వాత మాత్రమే ఆ పత్రికలను, మీకు తెలుసు ఒక పత్రిక నిర్వహణ ఎంత సాహసోపేతమో. ఒకటి, అప్పటికింకా బ్రిటిష్ వారి నిర్బంధకండ బ్లాక్ బిల్లులు చాలా తీసుకొస్తున్నారు. అదేదో మనం అంటాం కదా, శ్రీరామ అంటే ఇంకేదో పదం వచ్చేంత పూర్తిగా వాళ్ళు పత్రికల్ని భూతంగా చూసి చిన్న చిన్న అంశాల పట్ల కూడా వాళ్ళు ఏకంగా రాజద్రోహ నేరాలే మోపే అంత దమనకాండ అప్పట్లో అక్షరం మీద ఉంది. అవన్నీ తట్టుకుని ఈ పత్రికలన్నీ ప్రారంభించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభాకర్ గారికి ఇవాళ మీడియా ఎలా ఉంది అనేది నా చేతికి మైక్ ఇచ్చి నా ముందున్నటువంటి పలు మాధ్యమాలు, ప్రధానంగా యూట్యూబ్ మాధ్యమాలు ఇవాళ ప్రధాన స్రవంతి మాధ్యమాలుగా మారడం ఒక పరిణామం. ఇంతకుముందు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ మీడియా, ఆన్లైన్ మీడియా కూడా సాధించలేని విజయాలని యూట్యూబ్ మాధ్యమాలు సాధిస్తున్నాయి. అంగీకరించడానికి మనసు అంగీకరించట్లేదంటే, ఇంతకుముందు ఎవరు కూడా పాఠకుడు కానీ, శ్రోత కానీ, వీక్షకుడు కానీ మీడియా ముందు శిరస్సు వంచలేదు. కానీ ఇవాళ మనం యూట్యూబ్ని మన దీంట్లో చూస్తున్నాం. ఎవరైనా శిరస్సు వంచాల్సిందే, తల ఎత్తి చూడడం కుదరదు, తల వంచి చూడాల్సిందే. అట్లా శిరస్సు వంచేట్టు చేస్తుంది. శిరస్సు పాఠకులదే కాదు, పాలకుల శిరస్సు కూడా వంచేట్టు యూట్యూబ్ మాధ్యమాలు చేయడం ఆశ్చర్యంగా. ఇవాళ 2 పాత్రలు తెలుగు రాష్ట్రాలలో హఠాత్తుగా బుల్లి తెర మీద, అంటే అరచేతులు తెర మీద వచ్చాయి. ఒక పాత్ర పేరు బర్రెలక్క, మరొక పాత్ర పేరు కుమారి ఆంటీ. ఈ 2 పేర్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చదువుకోకపోతే గొడ్లు కాసుకోవాల్సి వస్తుందిరా
అనేవారు పూర్వం. చదువుకున్నాక ఒడ్లు కాయడమే మేలు అనే ఒక వాస్తవాన్ని యూట్యూబ్ మాధ్యమాలు బర్రెలక్క ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆమె బ్యాలెట్ బాక్స్ దగ్గరకు వచ్చి మొత్తం నిరుద్యోగ సమస్య లోక విదితం చేసి గ్రామాలు తరిమేస్తే షెడ్యూల్ కాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, నగరం వచ్చి జీవించాల్సి ఉంటుంది. నగరంలో ఓబీసీలు ఎలా జీవిస్తారన్నది కోవిడ్ మన కళ్ళ ముందు చూపించింది. వీధుల్లో వలస కూలీలు, వీధుల్లో రైల్వే స్టేషన్లలో మన కళ్ళ ముందే మరణించడం చూశాం. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చి ఓ చిన్న థ్యాచ్డ్ రూఫ్ కింద ఒక ఆమె చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని తనకు తాను ప్రచారం చేసుకోవడానికి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి ఆమె దగ్గర నిధులు ఉండవు. వంటల గురించి యూట్యూబ్ ద్వారా లోకానికి తెలియజేస్తే చివరికి వ్యవస్థ వచ్చి ఆమె ఉన్నటువంటి ఆ నీడను కూడా కొల్లగొడుతుంటే మళ్ళీ ఆ యూట్యూబ్ మాధ్యమాలే ఎలుగెత్తి చాడితే ముఖ్యమంత్రి సైతం దిగి వచ్చి తిరిగి మళ్ళీ ఆశ్రమాన్ని కల్పించాల్సిన అవసరం కల్పించింది ఆమె కుమారి ఆంటీ. ఏమయ్యాయి పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద కొమ్ములు తిరిగినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఏమయ్యాయి? సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త రూపం దాలుస్తారు. ఈ సందర్భంగా ఈ సామాజిక మాధ్యమాలు సామాజిక న్యాయానికి ఎంత దూరంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సమాజం వైపు చూడని పత్రికల్ని తల వంచి సమాజం వైపు చూసేటి చేసినటువంటి ఈ గడ్డ మీద పుట్టిన తొలి పాత్రికేయుడు ఎవరైనా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్. మాట కోల్పోయిన వాడికి మాటనివ్వడమే. మాటలు కోటలు కాదు, కోటలు పాగా వేసే ముందు మాటలు పాగా వేయాలరా అని బోధించిన మహాబహుమాధ్యుడైనటువంటి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పటి నుంచి మాధ్యమాలకి ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. బాలగంగాధర తిలక్ కేసరి పత్రిక పెడితే ప్రత్యామ్నాయంగా స్వరాజ్యం నా జన్మ హక్కు అని ప్రకటిస్తే, తిలక్ నువ్వు కనుక ఊళ్ళో కాదు, అగ్రహారంలో కాదు, ఊరు వెలుపల పుట్టి ఉంటే కొమ్మనిది బ్రిటిష్ వాడి కాదు, స్వరాజ్యం నా జన్మ హక్కుని కాదు, స్వగ్రామం నా జన్మ హక్కుని ప్రకటించేవాడిని, అస్పృశ్యత నివారణమే నా జన్మ హక్కుని ప్రకటించేవాడు. మార్చడం అంటే ఏం చేయాలి? ఎజెండాను మార్చాలి. ఎజెండాను మార్చలేకుండా భజన చేసేది మాధ్యమం కాలేదు, బురద చెల్లిది మాధ్యమం కాలేదు. కాబట్టి ప్రతిసారి ఎజెండాను మార్చిన వాడు ఎజెండాకు తగ్గట్టుగా 3 పత్రికలు ఎందుకు పెట్టాడు అంబేద్కర్ అనేది ఆలోచన వస్తుంది. 3 పార్టీలు ఎందుకు పెట్టాడో 3 పత్రికలు కూడా అందుకే ఆయన పెట్టాడు. కాబట్టి బ్రిటిష్ వాడు పోతే ఇక్కడేదో వస్తుంది అనే దానికి అని భ్రమ కల్పిస్తున్న తిలక్కి సమాధానం చెప్పడానికి మూపు నాయకు పెడితే, గాంధీ వచ్చిన తర్వాత హరిజన ఉద్ధరణ పేరుతో ఎజెండాని పక్కకు తప్పిస్తుంటే చెరువుల్లో ప్రవేశించడానికి గోలే తీర్మానం చేసినప్పుడు దానిని అమలు చేసే చోట స్థానికమైనటువంటి భూస్వాములకి అమలు చేసే పని అప్పిస్తే చెరువులో ప్రవేశించి నీళ్లు చేరుకోవడానికి అవకాశం లేనప్పుడు వాడు ఆర్గ్యుమెంట్స్, ఒక పత్రికల్లో ఏం ఆర్గ్యుమెంట్స్ చేశారు? అస్పృశ్యులు చెరువుల్లో చేతులు పెడితే నీళ్లు, మేము సైంటిఫిక్గా మాట్లాడుతున్నాము, నీళ్లు కలుషితమవుతాయి. ఎందుకంటే వాళ్ళు గోమాంసం తిని నీళ్లు చేతులు అందులో పెడతారు. అప్పుడు అంబేద్కర్ ఈ దేశాన్ని మొఘలాయలు పరిపాలించారు, బ్రిటిష్ వాడు పరిపాలించారు. గోమాంసం తినని బ్రిటిష్ వాడు పరిపాలించారా? గోమాంసం తినని మొఘలాయలు పరిపాలించారా? వాళ్ళు చేతులు పెడితే కలుషిత నీళ్లు, మేము చేతులు పెడితే ఎలా కలుషితం అవుతాయిరా? ఏ ఉద్యమం ముందుకు పోదు.
కాబట్టి స్వరపేటికలు సృష్టించుకోవాల్సిన అవసరం ఈ బహుజనులు ఉంది అనేటువంటి అవసరాన్ని ఈ సెమినార్ ద్వారా నిర్వాహకులు గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.